హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభువారి యొక్క ప్రవచనం, ఈరోజు దేవుని యొక్క ప్రవచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. హల్లెలూయా. చూడండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మీకు అనుగ్రహించాడు. కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు, ప్రాఫెట్, నేను ఈ వరం కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఈ వరం కొరకు ప్రార్థన చేస్తున్నాను, దీని కొరకు ప్రార్థన చేస్తున్నాను, దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎస్, ఆల్రెడీ ప్రతి ఆశీర్వాదము నీకు అనుగ్రహించబడినది. బట్ నీవు వాటిని ఏ విధంగా ఆపరేట్ చేయాలో తెలుసుకోవాలంతే. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అని అంటే ఆత్మలో ఉన్న ప్రతి ఆశీర్వాదము దేవుడు ఎప్పుడైనా సరే ఎస్ ఈ బాహ్యలోకంలో కార్యం జరిగిస్తాడు. కాకపోతే నీ కార్యానికి ముందు ప్రభు ఆత్మలో ఆల్రెడీ ఆ కార్యాన్ని జరిగించేస్తాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అని అంటే ఇది అన్నిటికీ సంబంధించిన ఆశీర్వాదం. ఆల్రెడీ దేవునికి అన్నిటినీ ఇచ్చేశాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకు రక్షణ ఇచ్చాడు, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. నీకు విడుదలనిచ్చాడు. దేవుడు దురాత్మల నుండి, ఆత్మల నుండి, సైతాన్ ఆత్మల నుండి విడిపించాడు, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. నీకు పరలోకాన్ని ఇచ్చాడు, ఇది అత్యంత గొప్ప ఆశీర్వాదము. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. బైబిల్ ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన గ్రంథమే. బైబిల్ శరీర సంబంధమైన గ్రంథం కాదు. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ బుక్. ఇది ఆత్మ సంబంధమైన గ్రంథము. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, దేవుడు నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించావో, ఎప్పుడైతే నమ్ముకున్నావో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో, ఆత్మలో ఉన్న ప్రతి ఆశీర్వాదము నీకు అనుగ్రహించబడింది. ఈరోజు ప్రతి ఆశీర్వాదానికి నువ్వు పాత్రాలు. కబ్లెస్ దేవుడు మేము దీవించును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన మాటలు ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరచును గాక. గాడ్ బ్లెస్. దేవుడు మేము దీవించును గాక.